అశోక్ నగర్లో ఆగని దోపిడీ. ఎస్, మనము ఇక్కడ అశోక్ నగర్లో ఆగని దోపిడీ ఎవరు చేస్తూ ఉన్నారు, ఎలా చేస్తూ ఉన్నారు, దీన్ని మనం ఎదుర్కోవడానికి ఏమన్నా అవకాశం ఉందా? సో ఇది కొంచెం ఒక డీటెయిల్గా మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఇక్కడ మనం అశోక్ నగర్లో దోపిడీ అనగానే అందరూ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ గురించి అనుకుంటారు. అఫ్ కోర్స్ యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్, చాలా యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ దోపిడీ చేస్తూ ఉన్నాయి. యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్తో పాటు హాస్టల్స్ కూడా దోపిడీ చేస్తూ ఉన్నాయి. ఎన్ని రకాలకు దోపిడీ చేస్తాం? అశోక్ నగర్లో అడుగు పెడితే దోపిడీ అంటే అందరూ కాదు, అందుకనే మనం జాగ్రత్తగా వెళ్ళాలి. సో యూపీఎస్సీ, ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్, తర్వాత కొన్ని హాస్టల్స్, ఆ తర్వాత స్టడీ అవర్స్, తర్వాత హోటల్స్, తర్వాత బుక్ స్టోర్స్. అంటే ఇక్కడ మనము ఒక స్టెప్ బై స్టెప్ ఒక ప్రొసీజర్ ప్రకారం జరుగుతూ ఉంది. అందరూ ఒక మాఫియాలా తయారయ్యి పేద మధ్యతరగతి విద్యార్థులు రక్తం తాగుతూ ఉన్నారు. ఇప్పుడు యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్రాక్సిమేట్లీ ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే ఒక 1 lakh నుంచి 1,50,000 అంటే మనకు మెటీరియల్, టెస్ట్ సిరీస్, 1-to-1 పర్సనల్ మెంటర్షిప్ ఇస్తాము, ఆన్సర్ రైటింగ్ ఇస్తాము, ఆన్ టైంకి సిలబస్ కంప్లీట్ చేస్తాము, డౌట్స్ క్లియరెన్స్ చేస్తాము, అన్నీ కూడా రైట్ ఫ్రమ్ బేసిక్ నుంచి ర్యాంక్ వచ్చే వరకు ప్రతి స్టేజ్లో మేము హెల్ప్ చేస్తామని చెప్పి మెటీరియల్స్ ఎన్ని మాటలు, కళ్ళబుల్లి మాటలు, గైడెన్స్ ఇస్తాం, అది చేస్తాం, ఇచ్చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పి చాలా మంది పిల్లల్ని జాయిన్ చేసుకుంటారు. జాయిన్ చేసుకున్న తర్వాత ఏమవుతుందో తెలుసా? ప్రాపర్గా టెస్ట్ సిరీస్ టీమ్ ఉండరు, ఇన్హౌస్ ఫ్యాకల్టీ అంటారు. ఆ ఇన్హౌస్ ఫ్యాకల్టీ ఏం చేస్తారనేది, అసలు ఆ ఇన్హౌస్ ఫ్యాకల్టీ ప్రిలిమ్స్ అన్న క్వాలిఫై అవుతారా లేనది భగవంతుడికే తెలుసు. తర్వాత వచ్చేసి గైడెన్స్ సరిగ్గా ఇవ్వరు, క్లాసులే సరిగ్గా చెప్పించరు. అడిగితే ఒక ఇన్స్టిట్యూట్ క్లాసులు సరిగ్గా జరగట్లేదంటే ఆ పిల్లల మీద తిరిగి కేసులు పెట్టించి కొట్టి భయపెట్టి కేసులు కూడా పెడతామని బెదిరించిన పరిస్థితి అశోక్ నగర్లో జరుగుతూ ఉంది. లేదంటే ఇక్కడ దీనికి సంబంధించి మళ్ళీ పర్సనల్ మెంటర్షిప్, అసలు పర్సనల్ మెంటర్షిప్ ఇవ్వడానికి కనీసం ఒక్క ఫిలిమ్స్ కూడా క్లియర్ చేసి ఉంటారు. అలాంటి వాళ్ళతో పర్సనల్ మెంటర్షిప్ అంటే ఇచ్చామంటే ఇచ్చాము, ఏమన్నంటే పక్కన వాళ్ళు టెస్ట్ సిరీస్ పెట్టిమంటే పక్కన వాళ్ళు వీళ్ళందరూ కలిపి ఒక డంప్ చేసేసి వాళ్ళ టెస్ట్ సిరీస్ వీళ్ళ టెస్ట్ సిరీస్ కట్ చేసి వీళ్ళు ఒక కొత్త టెస్ట్ సిరీస్ పెడుతున్నారు. అంటే ఇక్కడ అందరూ ఒక మాఫియాలాగా తయారయ్యి అప్పుడు ఏం చేస్తారు? అరే ఇక్కడ దొరకట్లేదు, నాకు ఆన్సర్ రైటింగ్ ఇక్కడ బాగట్లేదు అని మళ్ళీ ఆన్సర్ రైటింగ్ కోసం ఇంకో దగ్గర డబ్బులు కట్టాలి. తర్వాత టెస్ట్ సిరీస్ ఇక్కడ బాగలేదని చెప్పి ఇంకో దగ్గర డబ్బులు కట్టాలి. పర్సనల్ గైడెన్స్ ఇక్కడ సెట్ కావట్లేదు, డౌట్స్ క్లియరెన్స్ చేయట్లేదు అని మళ్ళీ ఇంకొక దగ్గర డబ్బులు కట్టాలి. మెటీరియల్స్ వీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ ఇంకొక మెటీరియల్ బుక్ స్టోర్ దగ్గర తెచ్చుకోవాలి. ఫ్రీ స్టడీ హాల్ ప్రొవైడ్ చేయట్లేదు, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టారు కానీ ఫ్రీ స్టడీ హాల్స్ ప్రొవైడ్ చేయరు. చేయకపోతే మళ్ళీ నెలకి 1,200, 1,500 ఉంది. ఇప్పుడు హాస్టల్స్ అంటే ఇంకా మరీ దారుణంగా ఉన్నాయి. ఫుడ్ సరిగ్గా పెట్టట్లేదు, వీళ్ళు మళ్ళీ హోటల్స్లో తినాల్సిన పరిస్థితి ఉంది. కర్రీ తెచ్చుకోను, టిఫిన్ సరిగ్గా చేయి, టిఫిన్ బయట తినడం, తినక అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఒక మాఫియా లాగా తయారయ్యి కొన్ని యూపీఎస్సీ కోచింగ్ సెంటర్స్, కొన్ని హాస్టల్స్, కొన్ని బుక్ స్టోర్స్, కొన్ని స్టడీ రూమ్స్, పేద మధ్య తరగతి విద్యార్థి అడుగు పెడితే మన జీవితం ఇక అప్పులు పాలయ్యి యూపీఎస్సీ సక్సెస్ కాకపోతే అరే ఇంత డబ్బులు తీసుకుంటున్నారు, గ్రూప్ 1 కూడా ఎందుకు ఇవ్వరు ఫ్రీగా? మళ్ళీ గ్రూప్ 1 డబ్బులు కట్టండి, మళ్ళీ గ్రూప్ 2కి డబ్బులు కట్టండి. ప్రతి ఒక్కరు ఒక పెద్ద సారు పెద్ద బిల్డింగ్ కట్టాడు, స్కాములు చేసి బిల్డింగ్ కట్టిన ఒక పెద్ద సారు ఉన్నాడు మన అశోక్ నగర్లో. అన్ఫార్చునేట్లీ బ్లైండ్గా ఈ పెద్ద సార్ దగ్గరికే, ఈ స్కామ్ చేసి బిల్డింగ్ కట్టిన పెద్ద సార్ దగ్గరికే చాలా మంది స్టూడెంట్స్ వెళ్తా ఉన్నారు. ఎందుకంటే బిల్డింగ్ చాలా అద్భుతంగా ఉంది, అది చెప్పే మాటలు బాగా అబద్ధాలు తీయగా ఉన్నాయి. ఇంకోరు ఏమన్నంటే బోర్డర్ గురించి మాట్లాడతాడు, యూపీఎస్సీ క్లియర్ చేశానంటాడు. ఎప్పుడు యూపీఎస్సీ రాశాడో కూడా సీక్రెట్ అనమాట, అది ఎవరికి తెలియదు, ఎక్కడ ఉండదు. కానీ యూపీఎస్సీ నేను క్రాక్ చేశానని చెప్పి అబద్ధాలు చెప్పి ఏమన్నంటే వారి గురించి, యుద్ధం గురించి మాట్లాడుతూ ఉంటాడు. అందుకనే ఎప్పుడైనా కానీ ఒక ఇన్స్టిట్యూట్లో మీరు జాయిన్ అయితే రైట్ ఫ్రమ్ బేసిక్స్ నుంచి, బేసిక్ ఎన్సీఆర్టీ నుంచి బుక్ మెటీరియల్స్, టెస్ట్ సిరీస్, మెంటార్షిప్, ఆన్సర్ రైటింగ్, గైడెన్స్ ఫ్రీగా గ్రూప్ 1, గ్రూప్ 2, అవసరమైతే అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈపీఎఫ్ఓ కానీ లేకపోతే అదర్ ఆర్బీఐ, నాబార్డు ఇలాంటి ఎగ్జామ్స్ కూడా గైడెన్స్ ఇచ్చే ఇన్స్టిట్యూట్లో మనం జాయిన్ అవ్వాలి విత్ ఫ్రీ స్టడీ హాల్. అలాంటి ఇన్స్టిట్యూట్ ఏదన్నా ఉందంటే 100% ఏకేఎస్ ఐఏఎస్ ప్రొవైడింగ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ టెస్ట్ సిరీస్, గుడ్ క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్, ఫ్రీ గ్రూప్ 1, గ్రూప్ 2 గైడెన్స్, ప్రీవియస్ ర్యాంక్ యూపీఎస్సీ ర్యాంకర్స్ తోటి మనకి గైడెన్స్ తీసుకున్నా, మన ఆన్సర్ రైటింగ్స్ కూడా టీం ఉంటారు. మళ్ళీ దాంతోపాటు ప్రీవియస్ యూపీఎస్సీ ర్యాంకర్స్ కూడా గైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఏకేఎస్ డైరెక్టర్ ఎంఎస్ శశాంక్ ఇట్ సెల్ఫ్ చాలా ఎక్స్పీరియన్స్, ఎగ్జామ్ని డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో చూసిన ఒక సీనియర్ మెంటార్ అని చెప్పొచ్చు. అండ్ బెస్ట్ గైడెన్స్, చాలామంది ఎంఎస్ శశాంక్ గారి ఆధ్వర్యంలో చాలామంది యూపీఎస్సీ ర్యాంక్ సాధించిన ఎన్ని సంవత్సరాలు కూడా ఇప్పటికీ నాకు ఆ రోజు హెల్ప్ చేశాడని చాలామంది యూపీఎస్సీ ర్యాంకర్స్ ఎంఎస్ శశాంక్ గారికి టచ్లో ఉంటారు. ఎందుకు? నాకు సపోర్ట్ చేశాడు, నాకు గురువులాగా ఉండి నాకు ర్యాంక్ తెచ్చుకోవడానికి తోడ్పడ్డాడు, ఆ గైడెన్స్ తోటే నేను సక్సెస్ అయ్యాను. మీరు గుర్తుపెట్టుకోండి, అశోక్ నగర్లో అంత నిజంగానే చాలా వరకు దోపిడీ జరుగుతూ ఉంది. జెన్యూనిటీ అంటే
ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు. అది జెన్యూన్గా స్టూడెంట్స్ కోసం కష్టపడే ఒక నిత్య విద్యార్థి ఎవరన్నా ఉన్నారంటే ఎంఎస్ శశాంక్, ఏకేఎస్ డైఎస్ డైరెక్టర్. అందుకనే మీరు ఒకటే చూడాలి, మంచి ఇన్స్టిట్యూట్స్ అంటే చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు మీరు ఏకేఎస్ గురించి చెప్తా ఉన్నారని, మీరు ఏకేఎస్ గురించి చెప్తా ఉన్నారు, వేరే వాళ్ళ గురించి చెప్పండి. మీరు చెప్పండి ఒక బెస్ట్ ఇన్స్టిట్యూట్ చెప్పండి. దీనికంటే బెస్ట్ అశోక్ నగర్లో ఏకేఎస్ ఐఏఎస్ ప్రొవైడ్ చేస్తున్నంత ఫెసిలిటీస్ కానివ్వండి. ఏకేఎస్ ఐఏఎస్కి పెద్ద పెద్ద బిల్డింగ్స్ లేకపోవచ్చు, కానీ లిమిటెడ్ ఒక క్లాస్కి లిమిటెడ్ బ్యాచ్ రన్ చేస్తారు. బిల్డింగ్తో మనకేం పని? బిల్డింగ్లో పెట్టేసి 250, 300 పెడితే ఓకేనా? అట్లా కాకుండా లిమిటెడ్ మెంబర్స్ తోటి బ్యాచ్ పెడితే మంచి పర్సనల్ కేర్ తీసుకొని లిమిటెడ్ బ్యాచ్ చేసుకుంటూ ఇది కరెక్టా? ఆలోచన చేయాలా? అశోక్ నగర్లో ఏమంటారు, గంజాయి వనలో తులసి మొక్కలాగా. నిజంగా చెప్తా ఉన్నా, అశోక్ నగర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఏకేఎస్ ఐఏఎస్, దాంట్లో డౌట్ లేదు. మీరు ఒకసారి క్రాస్ వెరిఫై చేయండి. ఇవన్నీ కాదండి, నేను చెప్తున్నాను కాదు, ప్రీవియస్ స్టూడెంట్స్తో మాట్లాడండి. మీరు ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ తోటి ఏకేఎస్ ఐఏఎస్ జాయిన్ అయ్యే ముందు బ్యాచ్లో మీకు నచ్చిన క్లాస్లో నేను ఈ క్లాస్లో కూర్చుంటాను అని చెప్పి జిఎస్ బ్యాచ్ కానీ, లేకపోతే ఆప్షనల్ సబ్జెక్ట్స్ కానీ, లేకపోతే మన మెంటార్షిప్ సపరేట్గా ఒక క్యాంపస్ ఉంది వీళ్ళకి, మేము ఓన్లీ మెంటార్షిప్ జరుగుతుంది. ఆ మెంటార్షిప్ కానీ వెళ్ళి స్టూడెంట్స్ మాట్లాడండి. ఇది బాగానే చెప్తున్నారా, కరెక్ట్గా చెప్తున్నారా లేదా, దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. అశోక్ నగర్లో చాలా వరకు ఒక సైడు, అంటే అశోక్ నగర్ అంటే అందరూ ఉంటారని కాదు, అక్కడక్కడ అశోక్ నగర్ అనే గంజాయి అనుకుంటే తులసి మొక్కలాగా ఏకేఎస్ ఐఏఎస్ లాంటివి ఇంకా ఉండుండొచ్చు. ఇది ఒకసారి ఆలోచన చేయండి. ఇంకోటి, హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పోటీ ఇచ్చే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఒకసారి ఆలోచన చేయండి, దాన్ని బట్టి ప్లాన్ చేసుకోండి, రైట్ డెసిషన్ తీసుకోండి. నేను చెప్పేది నిజమా కాదా స్టూడెంట్స్ మాట్లాడి డెసిషన్ తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.